రాజకీయాల నుంచి తాను తప్పుకుంటున్నానని సంచలన ప్రకటన చేశారు వైసీపీ నేత విజయసాయిరెడ్డి. రేపు రాజ్యసభ సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేయబోతున్నట్టుగా ప్రకటించారు. ఏ పార్టీలోనూ చేరడం లేదంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. రాజకీయాలకు తాను గుడ్ బై చెప్తున్నట్టుగా ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రేపు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయబోతున్నట్టుగా కూడా ఆయన ప్రకటించారు. ఏ పార్టీలో కూడా చేరడం లేదంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. గత కొంతకాలంగా కూడా విజయసాయిరెడ్డి కొంత నర్మగర్భంగానే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒక సంచలన నిర్ణయం అయితే వెలువడింది. ఈ నిర్ణయం తాను పూర్తి వ్యక్తిగతంగా తీసుకున్నానంటూ రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నానంటూ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. రేపు రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయబోతున్నట్టుగా ఆయన ప్రకటించారు. అంతేకాకుండా ఏ పార్టీలో కూడా చేరటం లేదంటూ కూడా క్లారిటీ ఇచ్చారు. సహజంగానే ఇలాంటి రాజీనామా ప్రకటనల తర్వాత అనేక స్పెక్యులేషన్స్ నడుస్తూ ఉంటాయి. ఆ పార్టీలోకి వెళ్లారు, ఈ పార్టీలోకి వెళ్లారని. ఆ స్పెక్యులేషన్స్ కి ఎలాంటి చోటు లేకుండా ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు. తాను ప్రస్తుతానికైతే ఏ పార్టీలోకి చేరడం లేదు అంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు. అలాగే తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్టుగా కూడా ఆయన ప్రకటించారు. చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగత విభేదాలు లేవంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. ఏదైనా సరే రాజకీయ పరంగా తప్ప వ్యక్తిగతంగా తమకు ఎలాంటి విభేదాలు లేవంటూ కూడా క్లారిటీ ఇచ్చారు. రాజకీయాల నుంచి తాను తప్పుకుంటున్నానని సంచలన ప్రకటన చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. దీనికి సంబంధించి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ చంద్రశేఖర్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చంద్రశేఖర్, అన్ఎక్స్పెక్టెడ్ గా తీసుకున్న నిర్ణయమా లేకపోతే ఆయన వ్యూహాత్మకంగానే తీసుకున్నారా? ప్రస్తుతానికైతే వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను రాజ్యసభ సభ్యత్వంతో పాటు ఏ పార్టీలో కూడా చేరటం లేదని క్లారిటీ